వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హోలీ ఆడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దంపతులు. నగరంలో బైక్ ర్యాలీ, ఘనంగా సంబరాలు. డీజే పాటలతో డ్యాన్స్ చేసిన బండి సంజయ్. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు. రానున్న రోజుల్లో ప్రజలే బీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెప్తారన్న విప్ అడ్లూరి. పారమిత ఉన్నత పాఠశాలలో వీడుకోల సంబరాలు. పాఠశాలను వదిలి వెళ్తున్నందుకు విద్యార్థుల్లో జ్ఞాపకాల నెమురు. కరీంనగర్ లో హోలీ పండుగలో కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ యువకులతో ఆడి పాడారు. సంజయ్ దంపతులు ఒకరికొకరు రంగు పూసుకుని సంబరాలు ప్రారంభించారు. నగరంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ కార్యాలయం వద్ద రంగులు చల్లుకుని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. వేడుకలు జరుపుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే పాటలతో నృత్యాలు చేశారు. డివిజన్ లో చిన్న పెద్ద పురుషుడు మహిళలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. Thank you, sir. Hey, feel this one. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మొదటగా గోపాలరావుపేట, దొంగతుర్తి గ్రామాల్లో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నరసింహలపల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ లైన్ ను విప్ అడ్లూరి ప్రారంభించి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం కటికెనపల్లి గ్రామంతో పాటు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొండాపూర్, కిషన్రావుపేట గ్రామాల్లోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పోకడలకు నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు. ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నారని అహంకారంతోటే మాట్లాడుతున్నారని విమర్శించారు. దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గతంలో కూడా స్పీకర్ పై అనుచితంగా మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే రన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. దళిత స్పీకర్ ను కించపరిచినందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే బీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెప్తారన్నారు. స్పీకర్ చైర్ను, దళిత వర్గానికి చెందిన స్పీకర్ చైర్ను అవమానపరచుకుంటూ మాట్లాడి ఎదురుదాడి చేసి, గతంలో కూడా ఇది మొదటిసారి కాదు ఈ కార్యక్రమం. గతంలో కూడా హరీష్ రావు గారు ఏం చేసిండు మీ అందరూ తెలుసు, మొత్తం మీడియా మొత్తం సాక్ష్యం ఉన్నది. స్పీకర్ పోడియం మీకి ఒక వ్యక్తిని, ఒక ముంగటిన వివేక్ అనే ఎమ్మెల్యేని దొబ్బుకుంటా ముంగడి పోయి పేపర్ల మీద పడేసిండు స్పీకర్ మీద. స్పీకర్ గారు చర్య తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ప్రజాస్వామ్యం లోపల ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా ఉండాలి, వాళ్ళు కూడా ప్రశ్నించాలి, వాళ్ళు అడిగిన దానికి కూడా ప్రభుత్వం జవాబు చెప్పాలి, జవాబుదారీగా పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఆ రోజు మీ ఎలాంటి చర్యలకు కూడా ఎలాంటి ఆలోచన పరంగా కూడా ముందుకు పోలే. ఈరోజు ఏమైతే మితిమీరిపోతుంది అది. వాళ్ళకు నలుగురు, వాళ్ళే వివేక్ ఒక ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే, పరరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, ఇంక వీళ్ళందరూ తయారు చేసి మొత్తం ఇష్టానుసారంగా రన్నింగ్ కామెంటరీ మాట్లాడుతుంటే ఈ విధంగా మాత్రమే
అతీత నువ్వు మాత్రమే అంటే నీ స్థాయి ఏంది, నీ బతికేంది, నువ్వు ఒక దళిత జాతుని బతికేంది అన్నట్టుగా మాట్లాడా జగదీశ్వరుడు మాట్లాడు అహంతపూర్వమైన మాటలు, ఏం మాటలు మాట్లాడారు చూడండి, రికార్డులలో చూడండి. మీరు 14 నెలలకెళ్ళి మీరు చేసే అరాచకాలు మొత్తం ప్రజల ముందు పెడతాం వీడియోలని, ఏ అసెంబ్లీ ఎట్లా బిహేవ్ చేస్తున్నారో. వెనుకకెళ్ళి రన్నింగ్ కామెంటరీ అండి హరీష్ రావు, ఈ కేటీఆర్ ఎగేసుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళను. ఇది వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే మేము అధికారంలో ఉన్నాం, మేము పవర్లో ఉన్నాం, మాది నడుస్తుందని ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమతో ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. ప్రజలు అన్ని కూడా చూస్తున్నారు. రాబోయే కాలంలో ఎట్లా బుద్ధి చెప్పకుండా అట్లా బుద్ధి ఖచ్చితంగా చెప్తాను. నిరసన ఎందుకు తెలియజేస్తున్నారండి? దళితుని అవమానపరిచినందుకు చేసిన గొప్ప పని నిరసన చేస్తాను. దేన్ని నిరసన చేస్తాను? ఎందుకు చేస్తున్నావు అంటే ఇది ఒక దొరకు మాకు ఎదురు తిరుగుతారా, మేము గడిలో పాలన ఇస్తాం, మేము రాచరిక పరిపాలన ఇస్తాం, మాకు ఎవరు ఎదురు లేరనే ఆలోచన కదా ఇవాళ మీరంతా ఆలోచన చేస్తాను. ఏదైనా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, అన్ని గ్రహిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాస్ అడ్రస్ కలిగినంత అయింది. జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ అహంకారం ఇంకా పోలేదు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆ అహంకారం ఏదైతే ఉండేనో ప్రభుత్వంలో ఉన్నట్టు వారికి ఈ రోజు కూడా అదే అనిపిస్తుంది. మేము అధికారంలో ఉన్నాము, మేము ఇష్టరాజ్యంగా మాట్లాడతాము అసెంబ్లీలో అని చెప్పి ఏదైతే వ్యవహరిస్తున్నారో అది సరైన పద్ధతి కాదు. వారికి సస్పెండ్ చేసుడే న్యాయము. ఎందుకంటే అహంకారాన్ని తిప్పికొట్టినారు ప్రజలు, మళ్ళీ అదే చూపిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ఏమవుతుందో నిజంగా తెలియదు. స్పీకర్ మీద ప్రత్యేకంగా స్పీకర్ ఒక దళితుడు అయినప్పుడు మీకు ఏదైతే దళితుల వ్యతిరేకంగా మీ అహంకారం ఉందో నిన్న చూపించడం జరిగింది. అది చూపించిన తర్వాత వచ్చి అరే సార్ మాకు క్షమాపణ కోరుతున్నాము, మాకు మాఫీ చేయాలని కోరాలి, కానీ మళ్ళా పోయి నిరసన చెప్పుడు, మళ్ళా స్పీకర్ మీద ఏదో ఒకటి చెప్పుడు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక నగరంలోని మంకమ్మ తోటలోని పారమిత ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల విగమ అనే పేరుతో సంబరాలు ఆనందంగా అట్టహాసంగా నిర్వహించారు. ఇటు వేడుకలను పారమిత విద్యా సంస్థల డైరెక్టర్స్ అనుకర్రావు, వినోదరావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పారమిత విద్యా సంస్థల అధినేత ఈ ప్రసాదరావు ప్రసంగిస్తూ పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో ఏ విధంగా సమాజంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలో తెలిపారు. సుమారు 11 సంవత్సరాలుగా పారమిత విద్యా సంస్థలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఇక ముందు మెదిలే తీరులో పారమిత పాఠశాల క్రమశిక్షణ ప్రతిబింబించాలని తెలియజేశారు. విద్యార్థులు వారి పాఠశాల విద్యను పారమిత విద్యా సంస్థలో అభ్యసించి ఉన్నత విద్యాభ్యాస నిమిత్తము పాఠశాలను వదిలి వెళ్తున్నందుకు వారి యొక్క జ్ఞాపకాలు, మధురానుభవాలను నెమరు వేసుకుంటూ ఒకంత బాధపడ్డారు. అత్యుత్తమ ప్రతిభ గల ఉపాధ్యాయ బృందం బోధనతో విషయ పరిజ్ఞానం మరియు నైతిక విలువలు అలవర్చుకొని వారిని ఆదర్శంగా తీసుకుంటూ జీవితంలో మరో అడుగు ముందుకేసి రాబోయే బోర్డు పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విద్యా సంస్థకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. వేడుకోలు కార్యక్రమము ఆద్యంతం ఆనందభరితంగా ఉల్లాసంగా కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డాన్సులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలోని పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రస్మిత, రాకేష్, అనుకర్రావు, టిఎస్వి రమణ, వినోద్రావు, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవిత, శ్రీకర్, చరిష్మా, ప్రోగ్రామ్ హెడ్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్ శ్రీనాథ్, సమన్వయకర్తలు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today is the day for you to realize that you built a wrong case against someone. So that should be the realization today. Then everything falls in place. And third point, last point. When you go out, and I think today you should create one strong memory chip in your brain, in your heart. Strong memory chip. Please listen to me. What is that memory chip? That memory chip will remind you when a problem comes, that memory will tell you, that chip will recall you, tell you that, look, this is your life, you can't afford to spoil. Memory chip will tell you, look, this is your life, come out of the crisis. The chip will tell you, people will lure you, but you have to be careful and cautious. The memory chip will remind you every minute that the whole world is enticing you, attracting you to some bad things, bad company.
but your memory chip will tell you, instruct you not to fall into that. If you have that chip installed in your brain today, I assure you that your life journey will be tremendous and you will be reaping great benefits of success both in your career and life. So lastly, I want to thank Balaji, coordinators, all the teachers of 10th standard for doing their best to make you improve in each aspect of your studentship in the school. I only wish and pray to God that your life will be blessed, you will be happy, and you will continue to figure out, success in your career in +2 and beyond. But last but not the least, please remember you are a valuable asset in your family. Let that value be doubled so that your parents will feel proud of giving birth to you. Thank you. హంస్ స్వచ్ఛంద సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మా సంస్థ సభ్యుడు నక్క రాఘవేంద్రరావు కూతురు నక్క జ్ఞానతిక జన్మదినం సందర్భంగా పరీక్షా సామాగ్రి అందచేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ధనపూరి సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ధనపూరి సాగర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, అలాగే భయపడకుండా ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా సానుకూల దృక్పథంతో ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని సూచించారు. అలాగే ప్రశ్న పత్రంను 3-4 సార్లు చదివి అర్థం చేసుకుని జవాబులు రాయాలని సూచించారు. రాబో వార్షిక పరీక్షలో ఏ విద్యార్థి అయితే 9.8 జీపీఏపై సాధిస్తారో వారికి సంస్థ పక్షాన 2016లో నగదు పారితోషికం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు, సంస్థ సభ్యులు నక్క రాఘవేంద్రరావు, శ్రీధర్ రెడ్డి, శ్రీనయన్ పటేల్, హిమసాయి, రక్షన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కష్టం ఎలా ఉండాలి? ఇష్టంతో ఉండాలి. ఇష్టంతో కష్టం ఉన్నప్పుడు దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇష్టపడి కష్టపడండి, అప్పుడే ప్రతిఫలం దొరుకుతుంది. అంతేగాని నేను 4 గంటలు చదివినా 5 గంటలు చదివినా అని చెప్పుకుంటారు, అది కాదు. మీరు ఎంతసేపు బుక్ కూడా కూర్చున్నారని కాదు, మీరు ఎంత శ్రద్ధగా ఇష్టంతో చదివారన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి సానుకూల దృక్పథంతో ఉండండి. ఒకరోజు ఈ రోజు రాసిన ఎగ్జామ్ బాగా కాలేదు ఫర్ సపోజ్, దాని గురించి పదే ఆలోచించుకుంటా రేపటి ఎగ్జామ్ మీద అది ఎఫెక్ట్ అయిపోయేలాగా చేసుకోకండి. ఈ రోజు రాసిన ఎగ్జామ్ ఈ రోజు అయిపోయింది అంతే, అది బాగా రాసామా ఎలా రాసామా అన్నది సెకండరీ. ఇంకా దాని నుంచి మర్చిపోయి నెక్స్ట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ నిన్న జరిగింది బాగా రాయలేకపోయాను, రేపు ఎలా రాస్తాను, ఇలాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకోకండి. అయిపోయింది అన్నట్టుగానే ఉండండి. సో అలా మీరు ఆలోచించుకుంటూ రాండి. మరియు ఈ ఎగ్జామ్స్ జరిగినటువంటి రోజులు మీరు కొద్దిగా నాన్ వెజ్కు దూరంగా ఉండండి. వెజిటేరియన్ తినండి, మంచి కూరగాయలు తినండి, ఫ్రూట్స్ తినండి, బాగా వాటర్ తాగండి. ఎంత వీలైతే అంత నీళ్లు తాగకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ తిన్నారనుకోండి మీకు చాలా ఏమంటే డల్ అనిపిస్తుంది బాడీ అంతా కూడా. సో అలా మనం యాక్టివ్గా ఉండాలంటే వెజిటేరియన్ ఇస్ ద గుడ్ ఫుడ్. అలా ఉండండి, నీళ్లు తాగండి, మరియు మంచిగా నిద్రపోండి. తెల్లారి ఎగ్జామ్ అనగానే ఎప్పుడు 2 గంటలకు పడుకొని మళ్ళీ 5 గంటలకు వేసుకోవడం అలాంటివి చేయకండి. రాత్రి 6 to 7 hours నిద్ర కంపల్సరీ. మీరు ఎంత కష్టపడ్డా కూడా 6 నుంచి 7 గంటలు మాత్రం పడుకోవడానికి ప్రయత్నం చేయండి, అప్పుడైతే మీరు ఎగ్జామ్స్ బాగా రాయగలరు. సో ఈ చిన్న టిప్స్ అనిపిస్తాయి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటిని మీరు గ్రహించుకొని మీరందరూ మంచి మార్కులు. విద్యార్థులను మంచి భవిష్యత్తులో నడిపించడానికి సరస్వతి విద్యాలయం ఎంతగానో పనిచేస్తుందని సరస్వతి విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి విద్యాలయ పాఠశాల 24వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటక ప్రదర్శనలు, ఒగ్గు కథలు, ఉపన్యాసాలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, విద్యార్థులు చిన్న వయసు నుండే చదువుతో పాటు క్రమశిక్షణతో ఉండాలన్నారు. విద్యార్థులు మొబైల్స్, టీవీలకు చూడకుండా వాటికి దూరంగా ఉండాలన్నారు. 24 సంవత్సరాలుగా సరస్వతి విద్యాలయం స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టామన్నారు. 24 సంవత్సరాలుగా సహకరిస్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులకు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్, ప్రకాష్, మల్లేశ్వరి, సమంత, గీత, భాగ్యలక్ష్మి, విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటేలా యువకులు మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ వేడుకలు కేరింతల మధ్య ఆనంద ఉత్సవాల ప్రజలు రంగులు పండుగను జరుపుకున్నారు. గంభీరావుపేట ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలోని గంభీరావుపేట ఎస్ఏ మహేష్ కు ఫోటోగ్రాఫర్ సభ్యులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనంద ఉత్సవాల మధ్య హోలీ పండుగని జరుపుకోవాలని యువకులకు ఎస్ఏ మహేష్ సూచించారు. మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ ఫోటో వీడియోగ్రాఫర్ యూనియన్ సభ్యులు హోలీ వేడుకలలో ఎస్ఎన్ కలవడం శుభాకాంక్షలు తెలపడంతో మాకెంతో ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగారావుపేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పోయినాక వచ్చిండే ఈరోజు గంభీరావుపేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన గంభీరావుపేట మండల ఎస్ఐ గారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు కూడా ఎంతో ప్రేమగా దగ్గర తీసుకొని కలర్ చూసుకొని మాకు కూడా విషయం చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా హోలీ జరుపుకోమని నిర్ణయించుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్ఎండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హోలీ ఆడారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి స్థానికులతో కలిసి హోలీ ఆడారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యువతి యువకులు, పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. పలుచోట్ల హోలీ సందర్భంగా కామదహనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి అనితా దేవేందర్ రెడ్డి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సందర్భంగా అందరికీ మానకొండూరు నియోజకవర్గ మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సురక్షితంగా మంచి కలర్స్ వాడి హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని, చాలా ఎంజాయ్ చేసే పండుగలకెల్లా అన్ని పండుగలకెల్లా ఈ హోలీలో అందరు ఇన్వాల్వ్ అవుతారు. అందరు కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా మంచి కలర్స్తో ఆడుకోవాలని మరొకసారి మీ అందరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హోలీ పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, మా సుడా పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రంగుల హోలీ అన్ని జీవితాల్లో, అందరి జీవితాల్లో రంగుల వెలుగు నింపాలని, అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ రంగుల జీవితం ఏ విధంగా ఉంటుందో ప్రజలందరూ కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని పొందాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా, ప్రజాపాలన ద్వారా ఈరోజు ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్న తరుణంలో ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి జీవితం, అదేవిధంగా సుఖ సంతోషాలతోటి
అందరూ కూడా ఆత్మీయతతో జీవించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజల జీవితంలో రంగుల మయం కావాలని అందరూ కూడా సుఖ సంతోషాలు జీవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. తిమ్మాపూర్ మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ, ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగలో కెమికల్స్ కలర్స్ కాకుండా న్యాచురల్గా ఉండే కలర్సే వాడుకొని హోలీ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మా ఇంటి దగ్గర అందరూ సంతోషంతో హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి మనిషి జీవితంలో అందరికీ ఈ హోలీ పండుగతో అందరి జీవితంలో కలర్గా మంచి జీవితంలో అందరూ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని, భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి తిమ్మాపూర్ మండల ప్రజలకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఘనంగా హోలీ పండుగ వేడుకలు నిర్వహించారు. అయ్యప్ప దేవాలయం వద్ద పెద్దపల్లి టీచర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని వాడవాడల హోలీ వేడుకలు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటారు. అందరం కులమతాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడుపుతామని అన్నారు. వాడవాడలా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రధాన కూడలిలో రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ ఆధ్వర్యంలో ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. పెద్దపల్లిలో నివసిస్తున్నటువంటి దాదాపు 200 పైన ఉపాధ్యాయ కుటుంబాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం, హోలీ సెలబ్రేషన్ చేసుకోవడం ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. సో ఈ సందర్భంగా హోలీలో ఏ విధంగానైతే రంగులమయం ఉంటుందో ప్రజలందరి జీవితాలు కూడా రంగులమయం కావాలని, సుఖ సంతోషంతో వర్ధిల్లాలని పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ కోరుకుంటుంది. పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ ముఖ్యంగా ఉపాధ్యాయుల సంక్షేమం, అదేవిధంగా ప్రజల సర్వీస్ ఈ రెండింటిని దృష్టి పెట్టుకొని పనిచేస్తూ ఉంది. సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని ప్రజలందరికీ, మా ఉపాధ్యాయ మిత్రులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనలో ఉన్న దుష్టబుద్ధిని, కామాన్ని త్యజించి రంగుల పండుగ జరుపుకోవాలని శ్రీనివాసాచార్యులు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా కామదహన వేడుకలు జరుపుకున్నారు. పట్టణ ప్రజలు రంగులు పూసుకుని ముందస్తు హోలీ వేడుకలు జరుపుకున్నారు. లోక కళ్యాణార్థం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కామదహనం చేపట్టారు. మనలో ఉన్న దుష్టబుద్ధి, కామాన్ని త్యజించి రంగుల పండుగను జరుపుకోవాలని కోరుకున్నారు. చేతులు పెట్టకురి जय बोलो गजानंद भगवान के, जय श्री राम के, जय सुता हनुमान के, जय बोलो के, जय
మంచి మంచి ఓకే సాయి నిలిచారు దమ్ముంటే రారా చేయరా మామూలు చూడదు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరి గ్రామంలోని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దళిత సంఘం నాయకులు. కొమిరి గ్రామంలో దళిత కులస్తులకు అంబేద్కర్ దళిత కుల సంఘ భవన నిర్మాణం మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా గ్రామ దళితుల ఆధ్వర్యంలోని పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గెలిచినప్పటి నుండి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కుల సంఘాల భవనాలు మంజూరు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేశామని వారన్నారు. ఒకసారి ఇటు చూడరు అందరు జై కాంగ్రెస్ జై జై విజయన్న జై జనగణ నాయకత్వం జనగణ నాయకత్వం జై విజయన్న జై విజయన్న జై కాంగ్రెస్ జై విజయ రమణారావు జై విజయనగర్ జై విజయన విజయనగర్ నాయకత్వం జై కాంగ్రెస్ జై విజయన జై కాంగ్రెస్ ఏమనవే మామయ్య ప్యాంట్ వేసుకోవాలి నువ్వు సగం సగం చేస్తావు నాకు ఎన్ని కావాలని మొక్కు జై కాంగ్రెస్. పెద్దపల్లి ఎమ్మెల్యే గారు మా విజయరమణ గారు మా అన్నగారు మేము అడగంగానే వచ్చి మా కొమిర విలేజ్కి వచ్చి ఎస్సీ కాలనీకి వచ్చి 5 లక్షల రూపాయలు నేను అడగంగానే 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు. ఆయనకు కృతజ్ఞతలు. విలేజ్ పెద్ద కొమర గ్రామం మండల్ ఓదెల పెద్దపల్లి డిస్టిక్. మన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ అన్న గారు మాకు నిన్న రావడం జరిగింది. వచ్చి కమిటాల అడుగుతూనే 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సందర్భంగా ఇలా పాలాభిషేకం చేయడం మా ఎస్సీ కాలనీ తరఫున అందరు టోటల్ మెంబర్స్ అందరు వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది. జై విజయన్న జై విజయన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హోలీ ఆడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దంపతులు. నగరంలో బైక్ ర్యాలీ, ఘనంగా సంబరాలు. డీజే పాటలతో డ్యాన్స్ చేసిన బండి సంజయ్. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు. రానున్న రోజుల్లో ప్రజలే బీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెప్తారన్న విప్ అడ్లూరి. పారమిత ఉన్నత పాఠశాలలో వీడుకోల సంబరాలు. పాఠశాలను వదిలి వెళ్తున్నందుకు విద్యార్థుల్లో జ్ఞాపకాల నెమురు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.